లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మటమే ఈనాడు పని. కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీకి మధ్య జరిగిన చారిత్రక ఒప్పందంపై తప్పుడు వార్తలను వండివారుస్తోంది. ఇప్పుడు మరో కొత్త వాదన తెరపైకి తెచ్చింది. గుజరాత్లో 1.99 రూపాయలకే రూపాయి 99 పైసలకే విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని ప్రచారం చేస్తోంది. కానీ దానివల్ల పడే అదనపు భారాన్ని మాత్రం కప్పిపుచ్చుతోంది. రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్ అందించేందుకు గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా తాపత్రయపడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. అత్యంత చౌకగా సోలార్ విద్యుత్ అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనంతట తానే ముందుకొచ్చి స్వయంగా రాష్ట్రానికి లేఖ రాసింది. ఆత్మనిర్భర్లో భాగంగా ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి మినహాయింపు సైతం సెకీ కల్పించింది. అత్యంత చౌక ధరకు విద్యుత్ అందించే గొప్ప కార్యక్రమం అది. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా డిస్కమ్ల చరిత్రలో తొలిసారిగా చౌక ధరకు విద్యుత్తు పొందేలా ఓ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం అది. అలాంటి కార్యక్రమాన్ని ప్రశంసించాల్సింది పోయి ఈనాడు బురద చల్లేందుకు తెగబడింది. చౌకగా విద్యుత్ ఇస్తామని సెకీ స్వయంగా లేఖ రాసినప్పుడు గత ప్రభుత్వం స్పందించకుంటే ఇదే ఎల్లో మీడియా నిందించేది కాదా? అయినా ఇది ఓ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీకి మధ్య జరిగిన ఒప్పందం. మధ్యలో లంచాలెక్కడా? కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలిస్తాయా? అసలు మూడో వ్యక్తికి తావెక్కడా? ఇందులో అదానీతో ప్రభుత్వానికి ఏం సంబంధం? అమెరికాకు చెందిన సంస్థ అదానీపై ఆరోపణలు చేస్తే వైఎస్ జగన్పై విషం చిమ్మడమేమిటి? అంత అసంబద్ధ వాదనలు, పసలేని ఆరోపణలు. సెకీతో కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందం వల్ల ఏటా 3,750 కోట్ల విద్యుత్ భారం తగ్గుతుంది. 25 ఏళ్లలో రాష్ట్రంపై 1,00,000 కోట్ల మేర భారాన్ని తప్పించే గొప్ప నిర్ణయం అది. గుజరాత్లో ₹99 పైసలకే విద్యుత్ అందించే ఒప్పందం కుదిరిందంటూ ఈనాడు ఓ పసలేని వాదన తెరపైకి తెచ్చింది. సరఫరా ఛార్జీల కింద వాటిపై మరో ₹2 అదనంగా భారం పడుతుందనే విషయాన్ని దాచిపెట్టింది. రాష్ట్రానికి ఆ విద్యుత్తు చేరవేసేందుకు అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలతో కలిపితే అది ₹3.98 నుంచి ₹4 వరకు అవుతుంది. అంటే ఒక మెగావాట్కే నెలకు 4 లక్షల చొప్పున సరఫరా ఛార్జీల భారం అదనంగా పడుతుంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ మభ్యపెట్టేందుకు యత్నించడం ఈనాడు మార్కు జర్నలిజానికి నిదర్శనం. అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిన చంద్రబాబును వెనకేసుకొస్తూ ఈనాడు ఆదివారం ఓ కట్టు కథ అల్లింది. తక్కువ ధరకు సౌర విద్యుత్తును కొనడం తప్పు అన్నట్లు అడ్డగోలు రాతలు వచ్చేసింది. గుజరాత్, రాజస్థాన్లోని ప్రదేశాలు ఎడారి భూభాగం కారణంగా అధిక సూర్యరశ్మి తీవ్రత ఉన్న ప్రాంతాలు. మన రాష్ట్రంలో PLF 17% నుంచి 18% ఉంటే అక్కడ 23.5% ఉంటుంది. అంటే అక్కడ ఒక యూనిట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు మన రాష్ట్రంలో కంటే దాదాపు 60 నుంచి 70 పైసలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం అంత తక్కువగా ఉన్నప్పుడు అక్కడ తక్కువ ధరకు సౌర విద్యుత్ లభించడంలో విశేషమేముంది? ఇక మరో అంశాన్ని కూడా ఈనాడు ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చింది. ఒకవేళ యూనిట్ ₹99 లేదా ₹2.1, ఇస్తామని చెప్పిన ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లేని కారణంగా ఆ ప్రాజెక్టుకు ఛార్జీల మినహాయింపు వర్తించదు. ఈ విద్యుత్తును గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తే అత్యధిక ప్రసార ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా కలిపితే ఆ విద్యుత్తు ఖరీదు యూనిట్కు ₹3.98 చెల్లించాలి. అదే యూనిట్ ₹2.1 కొనుగోలు చేస్తే దానికి ISS ఛార్జీ ₹99 కలిపి యూనిట్కు మొత్తం ₹4 కట్టాలి. ఇక యూనిట్ ₹2.36 తీసుకుంటే దానికి ₹99 జోడిస్తే యూనిట్ ధర ₹4.35 పడుతుంది. అంటే నెలకు 1 మెగావాట్కు 4 లక్షలు అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలకి చెల్లించాల్సి వస్తుంది. అదే సెకీ నుంచి తీసుకుంటే జైఎన్టీఎస్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. ఈ లెక్కన సెకీ అందిస్తామన్న యూనిట్ ధర ₹2.49 తక్కువే కదా. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల మన రాష్ట్రంపై యూనిట్కు ₹99 నుంచి ₹2 వరకు భారం పడుతుంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈనాడు గత ప్రభుత్వంపై బురద చల్లాలనే దురుద్దేశంతో ఈ విషయాలను కథనంలో ప్రస్తావించకుండా వదిలేసింది.